ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి నమస్కారం తెలియజేసి ఇక్కడికి వచ్చినటువంటి మా విద్యార్థి మిత్రులందరికీ, ఎందుకంటే నేను కూడా సిరిసిల్లాలో పాలిటెక్నిక్ చేసే ఇంజనీరింగ్ విద్యకు ఈసెట్ ద్వారా నేను ఇంజనీరింగ్ చేయడం జరిగింది. తర్వాత నేను ఎంటెక్ చేశాను, పిహెచ్డి చేశాను. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే పాలిటెక్నిక్ విద్యార్థుల యొక్క బాధ ఎట్లా ఉంటుందంటే ఆ రోజుల్లో మాకు ఇంజనీరింగ్ సీట్లు తక్కువ ఉండేవి, కానీ తర్వాత ఎప్పుడైతే ఇప్పుడు ఇంజనీరింగ్ సీట్లు పెరిగిన తర్వాత లాటరల్ ఎంట్రీ సిస్టమ్ పెట్టడం జరిగింది. అప్పుడు మాకు 3 years కోర్స్ ఉండేది, తర్వాత లాటరల్ ఎంట్రీలో డైరెక్ట్ సెకండ్ ఇయర్కు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే ఏఐసిటి అప్రూవల్ తోటి మాకు పాలిటెక్నిక్ కాలేజ్ అనేది నడిచేది, అదేవిధంగా ఇంకొక అంశం ఏంటంటే మాకున్నటువంటి ఈరోజు స్కిల్ యూనివర్సిటీకి, ఎనీ యూనివర్సిటీకి యూజీసీ అప్రూవల్ కావాలి. ఈరోజు స్కిల్ యూనివర్సిటీకి నేను ఒకటే అడుగుతున్నా, అసలు యూజీసీ అప్రూవల్ ఉందా? దాని వీసీకి ఇంతకుముందు ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టుగా డాక్టరేట్ ఉందా? మా పాలిటెక్నిక్ కాలేజీకి ప్రిన్సిపాల్ కావాలంటే కంపల్సరీ పిహెచ్డి ఉండాలి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కావాలంటేనే పిహెచ్డి ఉండాలి. అట్లాంటిది స్కిల్ యూనివర్సిటీ పెట్టినప్పుడు దానికి వీసీకి ఎవరినైతే పెట్టినా ఆయనకు పిహెచ్డి లేదు, యూజీసీ నామ్స్ ప్రకారం ఆయన రిక్రూట్మెంట్ కాలేదు. ఈరోజు స్కిల్ యూనివర్సిటీ యూజీసీ అప్రూవల్ తోటి రాలేదు. కాబట్టి ఆ యూజీసీ స్కిల్ యూనివర్సిటీ అనే దానికి ఎక్కడ కూడా ప్రభుత్వం యొక్క అథెంటికేషన్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఏఐసిటిది ఎప్పుడైతే అప్రూవల్ లేనప్పుడు టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎక్కడ కూడా మనుగడ సాగించలేదు. ఎందుకు జరిగిందని చెప్తున్నా అంటే ఏఐసిటి అప్రూవల్ లేదని గతంలో మా పాలిటెక్నిక్ వాళ్ళకు పార్ట్ టైం ఇంజనీరింగ్ కాలేజీ ఉండేది. మాకు ఈసెట్ రాసిన తర్వాత ప్రైవేట్ కాలేజీలను మా డైరెక్ట్ 3 years కోర్స్ ఉండేది. గవర్నమెంట్ కాలేజీలలో ఆ రోజు ఎన్ఐటి, అంటే ఈరోజు ఎన్ఐటిగా ఉన్న దాంట్లో ఆర్ఈసీ ఆ రోజు స్టేట్ యూనివర్సిటీ కింద ఉన్నప్పుడు దాంట్లో మాకు పార్ట్ టైం కాలేజ్ అని సాయంత్రం ఈవినింగ్ కాలేజీలు రన్ చేసేవాళ్ళు. కానీ ఈరోజు ఎప్పుడైతే ఏఐసిటి అప్రూవల్ లేనప్పుడు మీరు పెడుతున్నటువంటి స్కిల్ యూనివర్సిటీకి యూజీసీ అప్రూవల్ లేదు, ఏఐసిటి అప్రూవల్ లేదు, ఏ అప్రూవల్ లేదు. మేము చదువుకొని ఏం కావాలి? అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు తెలియని విషయం ఏంటంటే ఏదన్నా అంటే జాబ్ రిక్రూట్మెంట్ అని చెప్పి సర్టిఫికేట్లు పంచే ఈయన మన సర్వేర్లో చూసినాం, నిన్ననే హరీష్ రావు గారి ఆధ్వర్యంలో సర్వేర్ల బాధ చూసినాం. ఇంకొకటి ఈరోజు మీరు ఏదైతే పెడుతుర్రో సబ్ ఇంజనీర్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో డిప్లొమా హోల్డర్లు ఎలిజిబుల్ ఉంటారు. అదేవిధంగా ఏఈస్, నేను ఏడబ్ల్యూగా గవర్నమెంట్ సర్వీస్ చేశాను. ఏడబ్ల్యూ కావాలంటే ఇంజనీరింగ్ కావాలి, కానీ ఏఈ కావాలంటే దానికి డిప్లొమా కావాలి. డిప్లొమా వాళ్ళే టెక్నీషియన్లుగా, అదేవిధంగా ఏఈలుగా, సబ్ ఇంజనీర్లుగా పనిచేసి మొత్తం కూడా డిప్లొమా హోల్డర్సు. ఇప్పుడు ఎప్పుడైతే ఏఐసిటి అప్రూవల్ లేకుండా, యూజీసీ అప్రూవల్ లేకుండా యూనివర్సిటీ పెట్టినప్పుడు ఆ సర్టిఫికేట్ దేనికి పనికిరాదు, ఆ సర్టిఫికేట్ చెల్లదు. ఆ చెల్లదన్న విషయం ఇక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో ఐఏఎస్ల ట్యాగ్ పెట్టుకోగానే సరిపోదు. ఫీజు రియంబర్స్మెంట్ ఎట్లా కొట్టాలి, మొత్తం పాలిటెక్నిక్ కాలేజీల జీవితాలు ఎట్లా నాశనం చేయాలని మాట్లాడే ఐఏఎస్ ఆఫీసర్లకు ఒక్కడే హెచ్చరిక చేస్తున్నాం. కేశవరావు అనేటువంటి వాళ్ళ కొడుక్కు బిడ్డకు జాగిప్పించుకోనికి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో పోయిన కేశవరావు, మేము ఒక్కడే చెప్తున్నాం, కేశవరావు నీకు చదువు గురించి తెలిస్తే చెప్పు, లేకపోతే ఈ దొంగ మాటలు మాట్లాడకు. ఏం మాసప్ ట్యాంక్లో ఉన్న జాగా కావనా నీకు, లేకపోతే రామంతపూర్లో జాగాలు అమ్ముకోవన్నా మీరు? పీపీఏ మోడల్ ఇచ్చి ఎవరికి అప్పచెప్తారు? ప్రైవేట్ కంపెనీలకు ఈ జాగాలను అప్పచెప్పడానికి. మా 58 పాలిటెక్నిక్ కాలేజీల గవర్నమెంట్ భూములు వరంగల్లో నడిబొడ్డున ఉంటుంది, హైదరాబాద్లో నడిబొడ్డున ఉంటుంది మా పాలిటెక్నిక్ కాలేజ్. అదేవిధంగా ఈస్ట్ మారేడుపల్లిలో మా పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది. ప్రతి ఊర్లో కూడా ఉన్నటువంటి పాలిటెక్నిక్ చుట్టూ ఈరోజు ఒక నగర సమాజం ఏర్పడ్డది. అలాంటి పాలిటెక్నిక్ భూముల మీద కన్నేసిర్రు. గతంలో ప్రభుత్వ స్కూల్ పనిచేస్తా అన్నాడు, ఆ స్కూళ్ళ భూముల మీద కన్నేసిర్రు. ఇది రియల్ ఎస్టేట్ ప్రభుత్వమే తప్పితే రియల్గా ప్రజల గురించో లేకపోతే విద్యార్థుల గురించో పనిచేసేది కాదు. కాబట్టి వెంటనే ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, మా ఈసెట్ విద్యార్థులకు అన్యాయం జరిగితే, ఎందుకంటే పాలిటెక్నిక్ ద్వారా మా భవిష్యత్తును నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చినాం, పాలిటెక్నిక్ ద్వారానే నేను ఈ స్థాయికి వచ్చిన. కాబట్టి ఏదైతే విద్యార్థులకు అన్యాయం జరిగితే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా మరో పోరాటానికి సిద్ధమవుతాం. ఈ జనతా గ్యారేజ్ నుంచి అలా పోరాటానికి కూడా సిద్ధమవుతామని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తూ ఒక్కడే చెప్తున్నా, చదువు రాని వాళ్ళందరూ కూడా జమై ఈరోజు చదువుకునే పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తా అంటే మీరు దిగొచ్చేదాకా పోరాటం చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం. గతంలో పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి ఎంతో విప్లవోత్తమైన నాయకులు పుట్టారు. ఈరోజు మళ్ళీ ఆ విప్లవాన్ని మరొకసారి పుట్టించని చెప్పేసి వీళ్లకు విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిక జారీ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. మరి ముఖ్యంగా పేద దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన ఈ పేద బిడ్డలు తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఈ బిడ్డలు ఈరోజు రోడ్ల ఉద్యమం
ఉవ్వెత్తున ఎగిసిన 2009 సంవత్సరంలో పాలిటెక్నిక్ విద్యార్థి జేఏసీని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులము తెలంగాణ